మన లైఫ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ, ఒక చిన్న సొల్యూషన్ వచ్చిన తర్వాత మన లైఫ్ ఎంత బ్యూటిఫుల్‌గా అవుతుందో అది మనకు తెలుసు. అలానే బోటి గూడా అంతే అనమాట. సో, దాన్ని కడగడము ఎంత కష్టమో, వండడం అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. ఈరోజు మీకు బోటి ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను. సో, ఈరోజు మాకు లంచ్ వచ్చేసి చికెన్ కర్రీ చేసుకొని తిన్నామనమాట. ఇప్పుడు ప్రాసెస్‌లోకెళ్ళిపోదామా? సో, మనం మంచిగా కడుక్కున్న తర్వాత మనము కుక్కర్‌లో నీట్‌గా క్లీన్ చేసుకున్న బోటి యేసుకొని, పసుపు, ఉప్పు, కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని, ఒక 9 విజిల్స్ వచ్చేంత వరకు మనము చేసుకోవాలనమాట. ఇప్పుడు చూయిస్తున్నట్టుగా ఇలా విరగాలనమాట. అలా అలా రావాలంటే మేము 2 కేజీస్ బోటి ఏమో తీసుకున్నాము. సో, దానికి తగ్గట్టుగా మేము ఎన్ని విజిల్స్ రావాలనేది కౌంట్ చేసుకున్నాము. సో, తర్వాత మళ్ళీ కడుక్కున్న తర్వాత కడాయి పెట్టుకొని, ఆయిల్ పోసుకొని అంటే ఎన్ని కేజీస్ తీసుకుంటున్నారో బోటి దానికి తగ్గట్టుగా ఆయిలేసుకోండి. అంటే ఇప్పుడు నేను బోటి ఫ్రై చూయిస్తున్నాను కదా! సో, ఇప్పుడు ఆయిల్ పోసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి. ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకుంటే ఏంటి అనంటే, మనం తింటున్నప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తగులుతూ ఉంటదనమాట. సో, టేస్ట్ అనేది చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఉల్లిపాయలేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి ఏసుకోవాలి. సో, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగాలంటే ఏంటి చిట్కా? చిటికెడు ఉప్పేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత తగినంత పసుపేసుకోండి. పసుపేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు మనము ఉడికించుకున్న బోటీ ఉంది గదా! అది మనము దీంట్లో యేసుకొని మంచిగా మిక్స్ జేసుకోవాలి. సో, బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను చూయిస్తున్నాను గదా! మనము బోటీ అనేది ఎంత మంచిగా ఉడికితే మనకి ఫ్రై అనేది అంత బాగా అయితదనమాట. లేదు అనంటే మనకి చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అయితది ఫ్రై జేయడానికి బోటీ అనేది. సో, ఇంకా మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనము మూత తీయకుండా మూత పెట్టేసి ఇలా చేసుకోవాలనమాట. మూత తీస్తే ఏమైతదనంటే ఇట్లా చిటపటలాడి మన ముఖం మీద పడే ఛాన్సెస్ ఉంటాయనమాట. అందుకే మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు చూయిస్తున్నట్టుగా ఇలా కలర్ చేంజ్ అయితదనమాట. తర్వాత తగినంత కారం, ఉప్పు, ఇంకా ధనియాల పొడి యేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మీకు కావాల్సిన మసాలాలు మీరు యాడ్ చేసుకోండి. మేము ఓన్లీ ధనియాల పొడి ఒకటే యాడ్ చేసుకున్నామనమాట. సో, ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని మనకు లాస్ట్‌కి గార్నిషింగ్‌కి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ యేసుకొని మంచిగా గార్నిషింగ్ చేసుకుంటే ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే. లాస్ట్‌కి మర్చిపోయాను నేను చెప్పడము. వెల్లుల్లి కచ్చాపచ్చా దంచుకొని యేసుకోవాలనమాట. సో, అలా అయితే మంచిగా లాస్ట్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. సో, మీరు మీ ఇంట్లో ట్రై చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై గైస్.